సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులు మరో మైలురాయిని అధిగమించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు రికార్డు సృష్టించారు. అధికారులు విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో వారు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొంది ప్రస్తుతం మరుగున పడిపోతున్న జడకోలాటంతో చరిత్ర సృష్టించారు. ఏప్రిల్ నెలలో 2315 మంది విద్యార్థులు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జడకోలాటాన్ని ప్రదర్శించారు. ఈ సామూహిక ఆట ఇప్పుడు ప్రపంచ రికార్డును సృష్టించింది. విద్యార్థుల ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కినట్లు సాంఘిక సంక్షేమ సంచాలకులు రామారావు తెలిపారు. గతంలో ఉన్న రికార్డులను విద్యార్థులు బ్రేక్ చేసినట్లు చెప్పారు. గతంలో కేవలం 250 మంది మాత్రమే జడకోలాటం ఆడినట్లు ఆయన చెప్పారు. మొదటి 2 వారాల్లో 3 ప్రపంచ రికార్డులని సాధించడం జరిగింది. మామూలుగా ప్రభుత్వ వ్యవస్థల్లో గిన్నిస్ రికార్డ్ లాంటి వాటిని సాధించడం అనేది చాలా కష్టమైన విషయం. అటువంటిది ఒకేసారి ఒక వారంలో 3 ప్రపంచ రికార్డులు సాధించడం అనేది చరిత్రలో కనీ విని ఎరిగినటువంటి. అంతేకాకుండా గతంలో అంబేద్కర్ సిద్ధాంతాలను తెలిపే పాటలకు సుమారు 3500 మంది విద్యార్థులు తిరుపతిలో 25 గంటల పాటు నిర్విరామంగా నృత్య ప్రదర్శన చేసి రికార్డు సృష్టించారు. వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీలో 7002 మంది కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి రికార్డు సృష్టించారు. వీరందరూ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులే కావడం గమనార్హం.